వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరైతే ఫోర్త్ సెమ్ పూర్తి చేసుకుని ఫిఫ్త్ సెమిస్టర్లోకి వచ్చారో సో వాళ్ళకి మ్యాథ్స్ యొక్క న్యూ సిలబస్ ఏంటి, ఓకేనా. సో ఇంతకుముందు మనం కంప్యూటర్స్ న్యూ సిలబస్ చూసుకున్నాం. దాంట్లో ఉన్న మొత్తం 4 పేపర్స్ ఏంటి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. సో అది మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. కానీ ఈ వీడియోలో మీకు మ్యాథ్స్లో ఉన్న 4 పేపర్స్ ఏంటి, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, దాని ఉన్న సబ్జెక్ట్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం, ఓకేనా. సో ఇంతకుముందు మీకు కంప్యూటర్స్ 4 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకుముందు అసలు డిగ్రీలో మైనర్ పేపర్స్ అంటే ఏంటి, మేజర్ పేపర్స్ అంటే ఏంటి చాలామంది తెలియదు, ఓకేనా. సో ఇక మేజర్ అండ్ మైనర్ పేపర్స్ గురించి, ఇంతకుముందు ఉన్నటువంటి మేజర్ మైనర్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మేజర్ మైనర్ పేపర్స్ చేంజ్ అయ్యాయి, ఓకేనా. చేంజెస్ ఏంటి, సో మేజర్ అండ్ మైనర్ పేపర్స్ గురించి దీనికి ముందు వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఆ వీడియో దీని ముందు వీడియోలో ఉంటుంది. ఫస్ట్ మీరు మేజర్ అండ్ మైనర్ పేపర్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా. సో ఇక్కడ మనకి మ్యాథ్స్లో 4 పేపర్స్ ఉంటాయి కదా. సో టోటల్గా 6 పేపర్స్, 6లో అందరికీ కూడా 4 ఉంటాయి, మిగతా 2 చాయిస్ పేపర్స్ కదా. సో ఈ 4 పేపర్స్లో మీకు దానిలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఒక పేపర్ నేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ చూడండి, మీకు మ్యాథ్స్లో ఇది మెయిన్గా సెమిస్టర్ 5 వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్లో ఉన్నటువంటి 4 పేపర్స్ ఏంటంటే, ఒకటి లీనియర్ ఆల్జీబ్రా, రెండోది వెక్టార్ క్యాలిక్యులస్, ఓకేనా. సో సాధారణంగా అందరికీ కూడా ఇది సేమ్ ఉంటుంది, ఓకే. అయితే దీంతో పాటు అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలైసిస్ ఇది ఒక పేపర్, చూడండి. అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ ఇది ఒక పేపర్. దీంతో పాటు కొంతమంది కాంప్లెక్స్ వేరియబుల్స్ ఉంటుంది, ఓకేనా. కొంతమందికి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ ఉంటుంది, కొంతమందికి కాంప్లెక్స్ వేరియబుల్స్ ఉంటాయి. 2 పేపర్స్ ఇవి, ఓకేనా. నెక్స్ట్ 4ది కొంతమందికి నెంబర్ థియరీ ఉంటుంది, కొంతమంది నెంబర్ థియరీ ఉండదు. వాళ్ళకి ఏముంటుంది, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఓకే. మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు చెప్తాను చూడండి, క్లియర్గా అర్థమవుతుంది, ఓకే. లీనియర్ ఆల్జీబ్రా ఒక పేపర్, వెక్టార్ క్యాల్కులస్ ఒక పేపర్, ఎన్నయ్యాయి 2 పేపర్లు, ఓకేనా. టోటల్గా మీకున్న పేపర్స్ ఎన్ని, 6 పేపర్స్. ఇక్కడ మీకు 6 ఇచ్చాను కట్ట, చూడండి. లీనియర్ ఆల్జీబ్రా ఒకటి, వెక్టార్ క్యాలిక్యులస్ ఒకటి, అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ ఒకటి, కాంప్లెక్స్ వేరియబుల్స్ ఒకటి, ఇవి 2, ఓకేనా. 2 2 4, గ్రూప్ థియరీ 5, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ 6, ఓకేనా. దీంట్లో ఫస్ట్ సెకండ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఫిక్స్డ్ పేపర్స్, చూసుకోవక్కర్లా. నెక్స్ట్ 3లో చూడండి 2 పేపర్స్ ఉన్నాయి, ఏబి, ఓకేనా. సో ఈ రెండిట్లో మీ కాలేజ్ వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. అందరికీ ఒకటే ఉంటుంది. కొంతమందికి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ ఉంటుంది, కొంతమందికి ఇది ఉండదు, కాంప్లెక్స్ వేరియబుల్స్ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి నెంబర్ థియరీ ఉంటుంది, కొంతమంది మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ కాంప్లెక్స్ వేరియబుల్స్ నెంబర్ థియరీ ఉంటుంది, లేకపోతే అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, లేకపోతే అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్ నెంబర్ థియరీ ఉంటుంది, లేదా కాంప్లెక్స్ వేరియబుల్స్ నెంబర్ థియరీ ఉంటుంది, లేదా కాంప్లెక్స్ వేరియబుల్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఓకేనా. V4 చాలామంది కన్ఫ్యూజన్. అది కాల్ చేసి సార్ మాకు అడుగుతున్నారు, సార్ ఈ రెండిట్లో మేము ఏం చదవాలని. అది మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు, ఓకేనా. ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు, ఓకేనా. సో మీ కాలేజ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. మీరు ఒకవేళ ఈ సబ్జెక్ట్ చదివేసి ఇది ఎగ్జామ్ పేపర్ కలిసి ఇది ఎగ్జామ్ పేపర్ అనుకోండి దెబ్బ అయిపోతారు, అంటే మరి రాయలేరు. కాబట్టి సో ఏ పేపరు మీకు మీ కాలేజ్ వాళ్ళు ఏ పేపర్ తీసుకున్నారో వాళ్ళని అడిగి ఏ పేపర్ అయితే వాళ్ళు చెప్తారో ఆ పేపర్ ప్రిపేర్ అవ్వండి. మీకు టోటల్గా ఉన్న సబ్జెక్ట్స్ 6. ఈ 6లో మీరు రాయాల్సినవి 4, ఓకేనా. ఈ 4 దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే. సో ఆ కన్ఫ్యూజన్ మీకు మీ కాలేజ్ వాళ్ళు తీరుస్తారు. అంటే ఏ పేపర్ చదవాలి అనేది వాళ్ళు తీసుకుంటారు కదా, సో వాళ్ళు తీస్తారు, ఓకే. సో వాళ్ళు ఏ పేపర్ అయితే చెప్తారో అదే చదువుకుంటే అది మీకు హాల్ టికెట్లో ఆ పేపర్ వస్తుంది, ఓకేనా. రైట్. సో ఇది మ్యాథ్స్లో ఉన్న టోటల్ 4 పేపర్స్ గురించి, ఓకేనా. సో ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా. లీనియర్ ఆల్జీబ్రా కొంచెం మీకు టఫ్గా ఉంటుంది, ఎందుకంటే మీకు 5th సెమిస్టర్లో పీజీ సిలబస్ యాడ్ చేశాడు. పీజీ అంటే ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదా. మనం ఇప్పుడు డిగ్రీ వాళ్ళు ఏంటి, యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కదా. సో పీజీ సిలబస్ కొంచెం యాడ్ చేశాడు. ఇదిగోండి కాంప్లెక్స్ నెంబర్స్, ఇది పీజీ సిలబస్ ఇది, ఓకేనా. సో మీకు పీజీ సిలబస్ కూడా యాడ్ చేశాడు. దీనికి మరీ అంత టఫ్గా ఉండదు, ఓకే. సో దీన్ని కూడా మీరు ఈజీ క్రాక్ చేయొచ్చు. దీనిపైన కోర్సెస్ తీసుకొస్తాం, అవి మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తాము, ఓకేనా. సో త్వరలో మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో వీటికి సంబంధించిన కోర్సెస్, మీకు రీజన్ ఫైల్ ఇంతకుముందు ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో అదే ప్రైజెస్లో
రావచ్చు. సో మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మీకు మరికొద్ది రోజుల్లో డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో డోంట్ వరీ. సో మీకు రీజనబుల్ ప్రైస్కే దీనికి సంబంధించిన కోర్సెస్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఓకేనా? సో లీనియర్ ఆల్జీబ్రా దీంట్లో ఏంటి, మ్యాట్రిసెస్ గురించి, వెక్టర్ స్పేస్ గురించి, నెక్స్ట్ లీనియర్ ట్రాన్స్ఫార్మ్స్, సో వీటి గురించి ఉంటుంది. ఓకేనా? వెక్టర్ క్యాలిక్యులస్, గ్రేడియంట్స్, డైవర్జెన్స్, లీనియర్ ఇంటిగ్రల్స్, వాటి అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో వీటికి సంబంధించిన కంప్లీట్ సిలబస్, దానికి సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అవన్నీ కూడా వీడియోస్ చేస్తాం. ఓకేనా? సో మీకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నా, మోడల్ పేపర్స్ కావాలనుకున్నా, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా, దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. ఎక్కువ కామెంట్స్ వస్తే వీడియో చేస్తారేమో, తక్కువ కామెంట్స్ వీడియో చేస్తారేమో అనుకోవద్దు. ఓకే? సో కామెంట్ చేస్తే వీలైనంత త్వరగా ఎవరికైతే ఏ నీడ్ అయితే ఉంటుందో ఆ నీడ్ని ఖచ్చితంగా వీడియో క్లాస్ రూపంలో మీకు అందిస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ నెంబర్ థియరీ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్. ఓకేనా? అది. సో ఇవి టోటల్గా 4 పేపర్స్, మ్యాథ్స్లో 4 పేపర్స్. ఓకేనా? టోటల్ 6 పేపర్స్, మీరు రాయాల్సినవి 4 పేపర్స్. ఇది ఆల్ అబౌట్ మ్యాథ్స్. ఓకేనా? సో ఇన్ కేస్ ఇంకా మీకు ఇంతకుముందు మీకు కంప్యూటర్స్ చెప్పాను, ఇప్పుడు మ్యాథ్స్ చెప్పాను. ఓకేనా? సో ఇంకా కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమైనా మీకు ఏమైనా సబ్జెక్ట్స్ ఏ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్స్కి తెలియచేయండి, దాని గురించి కూడా చెప్పేద్దాం. ఓకేనా? సో దీని యొక్క కాన్సెప్ట్ కావాలన్నా, దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నా, దీని యొక్క మోడల్ పేపర్స్ కావాలనుకున్నా, దీని పక్క ఏమైనా కాన్సెప్ట్ ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా కావాలనుకుంటే ఆ ఒక్క నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేస్తాను. ఓకేనా? సో ఇది సెమిస్టర్ 5లో మీకు మ్యాథ్స్లో వచ్చేసరికి 4 పేపర్స్. ఓకేనా? సో టోటల్గా 6 పేపర్స్ ఉంటాయి, 6లో మీరు 4 రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. ఓకే? సో మీరు ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ రెండింటిలో మీది ఏ పేపర్ ఒకసారి మీ కాలేజ్ వాళ్ళని కనుక్కున్న తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఇది మ్యాథ్స్ గురించి. ఒక వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.